of a number added to 80 gives the result is same number. సేమ్ నెంబర్ అంటే ఎంత? 100%కి సమానం. అంటే 100% ఉన్న ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ రావాలి అంటే ఆ నెంబర్లో 80% తీసుకొని దానికి 80 కూడితే ఆ నెంబర్ వచ్చింది. అంటే ఆ నెంబర్ అంటే ఎంత? 100%. ఆ నెంబరు 100%. ఆ నెంబర్ అనేది ఎంత? 100%. ఈ నెంబర్ యొక్క 80%కు ఎంత కూడిండు? 80 కూడిండు. 80 కూడితే ఎంత వచ్చింది? 100% వచ్చింది. అంటే నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత అని అడుగు. ఇప్పుడు 100 మనకి కూడిన ఈ వాల్యూ ఎంత అవుతుంది? 20% అవుతుంది. 20% ఇజ్ ఈక్వల్ 80 అయితే 100% ఎంత? 21 24 దట్ ఈజ్ ఈక్వల్ 400. 100 × 4 400. అలాంటిదే ఇంకో లెక్క చూడండి. సేమ్ ప్రాసెస్. దీంట్లో when 60 subtracted from 60% of a number the result is 60. 60% ఉన్న ఒక నెంబర్ నుంచి 60ని తీసేస్తే మనకు రిజల్ట్ ఎంత వచ్చింది? 60 వచ్చింది. అంటే ఇప్పుడు 60% ఎంత అవుతుంది? అప్పుడు 60% ఉన్న నెంబర్ నుంచి 60 తీసేస్తే 60 వచ్చిందంటే ఇప్పుడు ఈ 60కి ఈ తీసేసిన 60కి ఈ కూడిన 60కి అప్పుడు 2 కూడితే ఎంత వస్తుంది? 60% సమానం అయిపోద్ది. అంటే తీసేసిన 60కి కూడిన 60కి 2 కూడితే 60% సమానం అవుతుంది. అప్పుడు 60% ఎంత? 120. అప్పుడు 100%. మనకు కావాల్సింది ఏంటి? దట్ నెంబర్ కాబట్టి 100% ఎంత అవుతుంది? 61 62 2 200. దీన్ని ఇంకా ఫ్రాక్షన్ మెథడ్లో అయితే 60% అంటే ఎంత? 60/100 దట్ ఈజ్ ఈక్వల్ 3/5. అప్పుడు ఈడ ఉంది కదా 60 60 120 ఇంటూ 5/2. కాదు అప్పుడు ఎంత అవుతుంది అంటే 60% ఎంత అంటే 3/5. అప్పుడు 3/5 అనేది 128కు సమానం. అంటే 3 భాగాలు వచ్చేసి 120 అవుతుంది. అప్పుడు 5 భాగాలు ఎంత? 3 1 3 4 4 5 20 200. 60% అంటే ఎంత? 60% కదా 120 అనేది 3/5. అంటే 3 భాగాలు 120 అయితే 5 భాగాలు ఎంత? 3 భాగాలు 40 45 20 200. ఇది ఒక ప్యాటర్న్. తర్వాత సేమ్ ప్రాసెస్లో ఉన్న ఇంకో లెక్క ఏంటంటే ఏ నెంబర్ సబ్ట్రాక్టింగ్ 15 ఫ్రమ్ ఇట్ అండ్ రెడ్యూస్డ్ ఇట్స్ టు 18%. వాట్ ఈస్ ద 40% ఆఫ్ ఏ నెంబర్? ఫస్ట్ చెప్పాను కదా 80% ఆఫ్ నెంబర్కు 80 కొడితే ఆ నెంబర్ వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక నెంబర్లోంచి 15 తీసేస్తే అది 80% అయింది అన్నాడు. అంటే 80% అయింది అంటే 20%. 20% తీసేస్తే ఆ నెంబర్ 80% పడిపోయింది. 20% ఇజ్ ఈక్వల్ టు 15. అయితే ఏం కనుక్కోమన్నాడు? 40% ఆఫ్ ఏ నెంబర్. 40% ఎంత అవుతుంది? 30. అంతే. ఈ ఒక టైప్ ఆఫ్ మోడల్స్ లెక్కలు. ఇది తర్వాత ఇంకో మోడల్ ఏంటంటే ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ హూ స్పెండ్స్ 66 2/3% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ 1200 పర్ మంత్. హిజ్ మంత్లీ ఎక్స్పెన్సివ్ ఎంత? అంటే అతని దగ్గర ఉన్న శాలరీలో, అతని దగ్గర ఉన్న ఆదాయంలో, అతని దగ్గర ఉన్న ఇన్కంలో 66.23% అనేది
స్పెండ్ చేస్తాడు, ఖర్చు చేస్తే అతను ఇంకెంత సేవ్ చేస్తాడు? 1200 సేవ్ చేస్తాడు. అయితే అతని మంత్లీ ఎక్స్పెన్సివ్ అంటే నెలకు అతను ఎంత ఖర్చు చేస్తాడు అంటున్నాడు. అంటే దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఫ్రాక్షన్ మెథడ్లో చేయాలి. 66 2/3ని పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో ఏం రాస్తామంటే 2/3 రాస్తాం. 66 2/3 పర్సంటేజ్ని 2/3 రాస్తాం. చూసుకో, 200/3, 3 6 18, 2 0 3 6 18, 2/3 అంతే కదా. 66 2/3 అని ఫ్రాక్షన్ మెథడ్లో 2/3 అని రాస్తాం. అంటే ఇప్పుడు ఇదేంటిది? ఇది 66 2/3 అనేది ఖర్చు. స్పెండింగ్ ఎంత? దేంట్లో స్పెండ్? 60% ఆఫ్ ఇన్కంలో పర్సెంట్. అంటే స్పెండ్ ఈజ్ ఈక్వల్ 2/3 ఆఫ్ ఇన్కమ్. అప్పుడు ఇన్కమ్ ఎంత అవుతుంది? స్పెండ్ ఎంత అవుతుంది? అంటే ఖర్చు ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇన్కమ్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు కిందికి రండి. దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు. స్పెండ్ బై ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ 2/3 రాయొచ్చు. అప్పుడు స్పెండ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఈక్వల్ 3. అప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది? ఇన్కంలోంచి 3లోంచి 2 పోతే సేవింగ్ 1. ఎంత సేవ్ చేయొచ్చు అన్నాడు? 1200. అంటే ఒక్క యూనిట్ వచ్చేసి 1200. మనకు కావాల్సింది ఏంది? ఎక్స్పెన్స్డ్ మంత్లీ ఎక్స్పెన్స్డ్ ఎంత ఖర్చు చేస్తున్నాడు అంటే 2 భాగాలు. 2 × 1200 ఈజ్ ఈక్వల్ 2400. ఇన్కేస్ శాలరీ అడిగితే 3 × 1200 3600. అతను స్పెండ్ చేసే పర్సెంటేజ్ అంతా 66% ఆఫ్ ఇన్కంలో చేస్తున్నాడు కాబట్టి 66% అంటే 2/3. స్పెండ్ ఎంత అంటే 2/3 ఆఫ్ ఇన్కమ్. స్పెండ్ ఎంత? 2 భాగాలు, ఇన్కమ్ 3 భాగాలు. అయితే సేవింగ్ ఎంత అవుతుంది? ఒక భాగం ఎంత సేవ్ చేస్తున్నాడు అన్నాడు? 1200. అప్పుడు అతను మంత్లీ మనకేం అడిగిండు? ఎక్స్పెన్స్డ్ ఖర్చు ఎంత అని అడిగి. ఖర్చు ఎంత అంటే 2 భాగాలు. 2 × 12 2400. ఇన్కమ్ కూడా కావాలంటే 3 × 1200 3600. ఇది ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం అనేది ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ అడిగేదానికి అవకాశం కూడా ఉంది. తర్వాత సేమ్ మెథడ్లో ఇంకో లెక్క ఏంటంటే, అదే ఇన్కమ్ ప్రాఫిట్ మీద ఇంకో లెక్క ఏంటంటే, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ వాస్ 1500 13500 అండ్ ఈజ్ మంత్లీ ఎక్స్పెండిచర్. అతని ఖర్చు ఎంత అంటే 9000, ఆదాయం 13500. అతని ఖర్చు ఎక్స్పెండిచర్ ఎంత అంటే 9000. ఆయన నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ బై 14%. తర్వాత అతను నెక్స్ట్ ఇయర్ అతని ఇన్కమ్ అనేది 14% పెరిగింది. తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందంటే 17% పెరిగింది. ద సేవింగ్ ఎంత పర్సెంట్ పెరిగింది అని, ద పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్. ఫస్ట్ ఇన్కమ్ రాద్దాం. ఇన్కమ్ ఎంత? 13500. తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత? 9000. అప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది? సేవింగ్ 4500 అవుతుంది. అంటే ఇది 1 యూనిట్, ఇది 2 యూనిట్లు, ఇది 3 యూనిట్లు. 1 యూనిట్, 2 యూనిట్, 3 యూనిట్. ఇప్పుడు ఇది ఎంత పెరిగింది? ఇన్కమ్ అనేది 14% పెరిగింది. అలాగే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 7% పెరిగింది. అప్పుడు 3 × 1 యూనిట్ ఇన్కమ్ అనేది 14% పెరిగింది. అంటే 14 మూలు ఎంత? 42. తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది అన్నాడు? 7% పెరిగింది అన్నాడు. 7 ఎక్స్పెండిచర్ ఎన్ని యూనిట్లు? 2 యూనిట్స్. 2 × 7 ఈక్వల్ 2014. అప్పుడు ఇది ఎంత పెరిగినట్లు? 2 తీసేయండి. 12లో 4 పోతే 8, 3లో 1 పోతే 2, 28% ఇంక్రీజ్. ఇది కదా. ఇన్కమ్ అనేది 13500, ఎక్స్పెండిచర్ అనేది 9000. ఇవి క్వశ్చన్లు ఇచ్చిండు. అప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది? తీసేస్తే 4500 అవుతుంది. వీటిని
నిష్పత్తిలో రాయాలి. 1 భాగము 2 భాగాలు 3 భాగాలు అంటే 3:2:1. ఇప్పుడు ఇన్కమ్ అనేది ఎంత పెరిగింది? 14% పెరిగింది. 14%. అలాగే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 7%. 2 యూనిట్లు ఉంది కదా, ఇంటూ 7. సేవింగ్ ఎంత ఉందో మనకి ఎంత పెరిగింది చెప్పలేదు కాబట్టి ఎక్స్. అప్పుడు 14 14 3 42, 2014 తీసేయచ్చు 20. ఎంత ఇంక్రీజ్ పెరిగిందంటే 28% పెరిగింది. తర్వాత ఇది చూడండి, ఇది చాలా ఎక్కువ. అంటే మనకు ప్రైజులు రైజు పెరగడము తగ్గడము అని ఉంటాయి కదా, ఎంత పర్సెంటేజ్ తగ్గాలి ఇవ్వాలంటే ద ప్రైజ్ ఆఫ్ షుగర్ రైజెస్ 20%. బై హౌ మచ్ పర్సెంటేజ్ షుడ్ కన్జంప్షన్ ఖర్చు ఆఫ్ షుగర్ బి రెడ్యూస్డ్ సో దట్ ద ఎక్స్పెండిచర్ డజంట్ చేంజ్. అంటే ఏమైందంటే దాని యొక్క ప్రైస్ అనేది 20% పెరిగింది. మన కాడ ఉన్న ఆదాయం సేమ్గా ఉండాలంటే మనం ఇంత ఖర్చులు తగ్గించుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇది పెరిగిందా తగ్గిందా. రైజెస్ ఎంత? రైజెస్ 20%. 20%ని ఫ్రాక్షన్ రాయాలంటే ఎంత? 1/5. అప్పుడు ఎంత రెడ్యూస్ చేయాలి? ఎక్స్పెండిచర్ రెడ్యూస్డ్ ఎంత అంటే 1/5. రైజెస్ అంటే ఏంది? ప్లస్ కూడాలి, రైజ్ కాబట్టి +1. దట్ ఈజ్ ఈక్వల్ 1/6. 1/6 అంటే ఎంత? 16 96 2/3. 16 2/3% అనేది రెడ్యూస్ చేసుకోవాలి. 16 2/3% మనం ఎక్స్పెండిచర్ రెడ్యూస్ చేసుకుంటే మనకు ఉన్న అమౌంట్ అనేది సరిపోతుంది. ఇదే ఇక్కడ డిక్రీజ్ అని ఉన్నదనుకో, డిక్రీజ్ అని ఉంటే ఇక్కడ 5 ప్లస్లో మైనస్ చేయాలి. ఇన్ కేసు అక్కడ డిక్రీజ్ అని ఉండే రైజెస్ కాకుండా రెడ్యూస్ అని ఉండి అంటే రెడ్యూస్డ్ 20% ఆఫ్ ప్రైజ్. అట్ ద సేమ్ టైం మనము ఎక్స్పెండిచర్ అంటే కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలి. కన్జంప్షన్ ఎంత పెరుగుతుంది అంటే కన్జంప్షన్ ఎప్పటికైనా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పెరుగుతుంది కన్జంప్షన్ అంటే సేమ్ 20% అంటే 1/5 కాబట్టి ఇప్పుడు 1/, ఇక్కడేమైంది? రెడ్యూస్ కాబట్టి 5 - 1 దట్ ఈజ్ ఈక్వల్ 1/4. దట్ ఈజ్ ఈక్వల్ 20%, 25%. ఇది ఒకవేళ క్వశ్చన్ ఎలా విధంగా అడుగుతారంటే ద ప్రైజ్ ఆఫ్ షుగర్ reduced by 20% by how much of percentage should be consumption of sugar increased. లేకపోతే how much of sugar we gain or more gain. how much gain more అంటే 25%. ఇది ఈ ప్యాటర్న్, ఇది రైజెస్ ఆర్ రెడ్యూస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఉంది, ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్. డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే a - b ఈజ్ ఈక్వల్ 20% ఆఫ్ లార్జర్ నెంబర్. లార్జర్ నెంబర్ అంటే ద స్మాలర్ నెంబర్ ఈజ్ 20 అయితే లార్జర్ నెంబర్ ఎంత అని అడుగుతుంది. ఫస్ట్ దీన్ని రాద్దాం. అంటే డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే లార్జర్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్లు పోయి తీసేస్తే 20% ఆఫ్ ఏ డిఫరెన్స్ అనేది 20%. ఇప్పుడు 20%ని 1/5 అని రాస్తాం. 5/5 ఆఫ్ లార్జ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ లార్జ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. అంటే ఇప్పుడు ఏంటిది? L - S/L అంటే డిఫరెన్స్ బై larger number is equal to 1/5. that means larger number is equal to 5. the difference వచ్చేసి 1. అప్పుడు స్మాలర్ నెంబర్ ఎంత అవుతుంది? 4. మనకు స్మాలర్ నెంబర్ ఇచ్చాడు ఎంత? 20. 4 = 20. అప్పుడు 4 1 4 5 అంటే ఒక భాగం వచ్చేసి 5. 5 భాగాలంటే 5 × 5 25. లార్జర్ నెంబర్ 25, స్మాలర్ నెంబర్ 20, డిఫరెన్స్ 5. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగు. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ ప్లస్ అడిగాడు అనుకో, సేమ్ ఇక్కడ లార్జర్ ప్లస్లో x + y వస్తుంది. x + y వచ్చినప్పుడు
ఎల్ కావాలంటే వాటిని రెండుని యాడ్ చేయాలి, అలాగే డిఫరెన్స్ కావాలంటే వాటిని రెండు తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ లార్జర్ ప్లేస్లో సమ్ ఇచ్చాడు అనుకో, సమ్ ఇస్తే ఏమవుతుంది, లార్జర్ ప్లేస్లో సమ్ రాస్తాం. సమ్ వచ్చేసి 5, తర్వాత వాటి డిఫరెన్స్ 1 అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు లార్జర్ నెంబర్ కావాలి అంటే 5 + 1, స్మాలర్ నెంబర్ కావాలంటే 5 - 1, దట్ ఈజ్ ఈక్వల్ 6, 4. ఈ 6 యూనిట్స్ 4 యూనిట్స్ అంతే. అది ఎంత అవుతుంది, 4 భాగాలు 20 అవుతుంది. 6% ఎంత అవుతుంది, 1 భాగం 5, 6 × 5 30 అవుతుంది. 2 సమ్ 30 అవుతుంది. చూడండి వచ్చేసింది. ఇప్పుడు 25 ఒక 5 ఎంత, 12 సమ్ 45 పోతుంది. సమ్ము వేరు వస్తుంది, దీనికి వేరు, సమ్ము వేరు వస్తుంది, దీనికి వేరు. లార్జర్ నెంబర్ 30. సో ఈ విధంగా మనకి ఏదైనా భిన్న రూపంలో మార్చుకొని ఈ విధంగా మార్చుకోవచ్చు.